నాయన గారు 3 సార్లు గెలిపించామండి. గెలిపించినా ఒక్క పని కాడ చేయలే. 3 సార్లు కాడ ఏం చేయలే. అసలు ఒక్క పని కాడ ఒక పారమట్టి తీసి పెట్టింది లేదు. తెలుగుదేశం హయాంలో వచ్చినప్పుడు సీసీ రోడ్లు వేసారు, లైట్లు వాళ్ళే వేసారు. దాని మీదే వీళ్ళు 5 సంవత్సరాలు కాలం గడుపుకున్నారు. వీళ్ళు ఏదైనా ఈ రోడ్డు కాడ డ్రైనేజ్ అని వచ్చిందండి. వచ్చిన దానికి కాడ ఈ రోడ్డుకి సీసీ రోడ్డు వచ్చింది. దీనికి తీసుకెళ్ళి ఓట్లు వేయాల్సిన రాగానే కోడ్ రాగానే ఆపారు. ఆపిన దానికి ఇక్కడ ఒక రోడ్డు, అక్కడ ఒక రోడ్డు, 2 రోడ్లు ఆపిన దానికి వీళ్ళు ప్రభుత్వం వచ్చినాక వీళ్ళింటి ముందర పోసుకున్నారు. ఈ రోడ్లు బిల్లులు తీసుకెళ్ళి ఈ రోడ్లు పోయాలి, ఈ కొలతలు కూడా ఉన్నాయి. మరి ఈ రోడ్లు అట్టాగే ఉండిపోయినాయి. ఎమ్మెల్యే గారు వచ్చినా చూపెట్టాం, అప్పుడు ముదురుమోహన్ గారు వచ్చినప్పుడు కూడా చూపెట్టాం. ఎవరు ఏది పట్టించుకోలే. ఇప్పుడు పార్సారథి గారు వస్తే మాకు న్యాయం చేస్తాడని అతనికే మేము మళ్ళీ ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాం. అదే కానీ ఇప్పుడు అమ్మఒడి కాడ రాలా. లాస్ట్లో వేస్తా అన్నాడు, బటన్ అన్నారు, ఈ 45 సంవత్సరాల వాళ్ళకి అన్నారు, అది కాడ వేయలే. ఒకటి కాడ జరగల. చెప్పిన మాట ఒకటి కాడ సాఫీగా జరగల. డొక్రా అన్నారులే కానండి, అది కాడ జరగల. ఇప్పుడు మా వాళ్ళు కాడ ఉన్నారు, మా గ్రూపులు ఉన్నాయి, ఇక్కడ 4-5 గ్రూపులు ఉన్నాయి. ఒక్క గ్రూప్ కాడ రాల. ఒకరికి వచ్చినా కొంతమందికి వచ్చినా కొంతమంది రాలేదు అనుకోవచ్చు, కానీ వాళ్ళకి కాడ రాకుండా మొత్తం వాళ్ళే ఏదో అన్నారు, వాళ్ళ మనుషులకే పడి. ఇక్కడ ఈ ఫ్యాట్లో ఉండేవాళ్ళు అందరూ తెలుగుదేశం వాళ్ళని వీళ్ళకి ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వకుండా ఏరే వాళ్ళకి ఆ నగరం నుంచి కుక్కలదండ నుంచి ఏరే ఊరు వాళ్ళకి అక్కడ ఇచ్చారు ఇళ్ల స్థలాలు. అది కూడా గవర్నమెంట్ భూమి, అది ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ భూమి కిందకు వచ్చింది. అది హాస్టల్ పిల్లలది ఆ స్థలం. దానికి కొని స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం అంది. వీళ్ళు దానికి ఆక్రమించుకొని దానికి ఇచ్చారు. భూమి ఏం కొనుక్కోలే. దాని మీద మరి బిల్లులు తీసుకున్నారో ఏం తీసుకున్నారో మనకైతే అంత ఐడియా లేదు. అట్ట జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల్లో అన్ని హామీలు ఇచ్చారు, సొంతింటి కళ నెరవేర్చాలని చెప్పారులే కానండి. మా ఇంట్లో 3 ఉన్నారండి పిల్లలు, పెళ్లి చేసుకుని ఉన్నారు. పెళ్ళిళ్ళు చేసుకొని మనవాళ్ళు ఒక్కొక్కడికి 2 పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక్కొక్క కొడుకుకి 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళకి కాడ ఏం తెలియదు. ఇళ్ళ లేదు, ఇళ్ల స్థలం లేదు. మనలాగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు మా ఊళ్ళో. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు. వాళ్ళ 3లో ఒకటికి ఇచ్చారు, 2కి ఇవ్వాల. అట్టాగే ప్రతి ఇంట్లో అట్టాగే ఉంది. ఇప్పుడు ఇందాక అమ్మాయి మాట్లాడింది, అమ్మాయి ఇంట్లో 4 ఉన్నారు. 4కి ఒక్కడికాడ స్థలం రాల. వాళ్ళు బాధలు పడి వాళ్ళు కొనుక్కొని వాళ్ళే రేగుల చెడ్డో బేగుల చెడ్డో వేసుకొని వాళ్ళు బతుకుతున్నారు. కానీ ఇళ్ల పట్టాల్లో కూడా అవినీతి జరిగిందంటారు. అవినీతి జరిగింది. ఒక పట్టాకి ఎప్పుడో కాంగ్రెస్ హయాంలో ఇచ్చారు ఈ స్థలాలు. దీనికి మేము పట్టా చేస్తామని ఒక్కొక్కడికి 10,000 అడిగారు. కొంతమంది ఇచ్చారు, కొంతమంది ఇవ్వాల. మేము ఇవ్వమని ఇవ్వాల. మాకు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే వాళ్ళు ఇస్తారని ఆ హామీ మీద చంద్రబాబు గారు కూడా ₹1 తీసుకోకుండా చేస్తామన్నారు, ఇంటి పట్టా ఇస్తామన్నారు. ఆ మాట మీద కొంతమంది తీసుకోకుండా ఆగారు. కొంతమంది మాట వినకుండా కట్టినోళ్ళు చాలామంది ఉన్నారు. ఆ పట్టా ఇప్పుడేమో ఎవరికి పనికి రాకుండా పోయింది. పట్టా తీసుకెళ్తే మీకు లోన్ వస్తుంది అన్నారు. ఆ పట్టా తీసుకెళ్తే మీరు బ్యాంకులో ఎవడో పట్టించుకోవట్లే, వెనక పడేసేయండి అన్నట్టు. ఇప్పుడు ప్రభుత్వం మారిపోతే అసలు దేనికి పనికిరాదు. అది 10 ఏళ్ళు వృధాగా నీళ్ళు పోసినట్టే అవుతుంది. ఇప్పుడు రానున్న ఎన్నికల్లో అసలు జగన్మోహన్ ప్రభుత్వం రావాలంటే ఇంకా రైతులు కూడా మొత్తం దళారిలాగానే అయిపోవాలి. సన్నాసితనంగా ఉంటారు. అన్నం తినేవాడు ఎవడు వేయడు. ఇప్పుడు అతను మనకి రుణమాఫీలు అనే ఈ 18,000, 16,000 అని అన్నారులే, కానీ అవన్నీ ఒట్టి మాటలే. పన్నోడికి పడుతున్నాయి. పన్నోడికి 10 మందిలో చూపెడుతున్నాడు. పన్నోడికి సంగతి అసలు తీసి చూపెట్టట్లా. ఇప్పుడు పన్నోళ్ళు ఉంటారు, వాళ్ళకి అసలు చూపెట్టట్లా. పడేవాడికి 10 సారి దానికే 10 మందిని ఒక్కడిని పడితే 10 మందిని అంటున్నారు. అది ముందల ఒక రైతుకి వచ్చి కొమ్మ కటింగ్ అని ఉండేది. మామిడికాయల తోటలు ఉంటే కొమ్మ కటింగ్ అని దానికి ఒక 6,000, 8,000, 12,000 వచ్చేది. అవి ఏదీ లేదు. సామాన్లు వచ్చాయి, కత్తిరలు వచ్చాయి, అసలు ఏది రా. ఒక రైతుకి వచ్చి డ్రిప్పులు, పైపులు చంద్రబాబు హయాంలో అవి వచ్చినప్పుడు ఏమో చేసేవాళ్ళు అంటే రైతు ఒంగోని పని చేయకుండా చక్కగా పండించుకునేవాళ్ళు. ఇప్పుడు అది కూడా తీసేశారు సబ్సిడీ. వాళ్ళు ఇచ్చిన పైపులేమో 5 సంవత్సరాలకి దాంట్లో ఈ దుమ్ము పోయి ఆగిపోతున్నాయి. ఆ డ్రిప్పులు కూడా పనికి రావట్లా. ఒక్కొక్క కట్ట వచ్చి 6,000 కొనలేరు రైతులు. అప్పుడేమో 7 ఏళ్ళు కడితే మనకి 2 ఎకరాలకు వచ్చేది. ఇన్ని సంక్షేమ పథకాలు పొంది జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఓటేశారు. కావాలని వాళ్ళ నాన్నగారికి చేసినట్టు ఏదైనా చేస్తాడేమో, మంచి పనులు చేస్తారేమో ఒకసారి చూద్దాం అని అందరం వేసాం. వేసి మేము కూడా అందరితో వేయించాం.
ఇప్పుడు ఈసారి అతనికి వేసిన వాళ్ళని కాడ వేయనియం అటు చెడదింగుతాం. చంద్రబాబునే గెలిపిస్తాం, పార్సారథి గారినే గెలిపిస్తాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.